Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed in chemistry concepts, chemistry foundation classes. We completed 35 chemistry foundation classes. We completed. Now we are at what 36th chemistry foundation class. This 36th chemistry foundation class is related to language of chemistry. In this language of chemistry, it is second lecture, second class. లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలో రెండవ క్లాస్ ఇది. ఫస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్ చూసాము, సెకండ్ క్లాస్ ఇప్పుడు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మెటల్స్ అంటే ఏంటివి, నాన్ మెటల్స్ అంటే ఏంటివి? సో ప్రీవియస్లీ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ వాట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మెటల్స్ అంటే ఏంటివి, నాన్ మెటల్స్ అంటే ఏంటివి అని డిస్కస్ చేసాం. ఎలిమెంట్స్ని డివైడ్ చేసాం. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, ఇనర్ట్ గ్యాసెస్, నోబుల్ గ్యాసెస్ అని 4 రకాలుగా మనం డివైడ్ చేసినాం ఇంతకుముందు క్లాస్లో. అక్కడ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్కి సంబంధించిన డిస్కషన్లో ప్రీవియస్ క్లాస్లలో అక్కడ డిస్కషన్లో వీ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్. అంటే వాటి ఫిజికల్ స్టేట్ ఎట్లా ఉంటుంది. మెటల్స్ ఆర్ సాలిడ్స్, నాన్ మెటల్స్ ఆర్ వాట్ సాఫ్ట్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. నెక్స్ట్ దాని తర్వాత ఏం చూసాము, వాటిలో అట్రాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి, వాటి మేలియబిలిటీ ఏమిటి, సాగే గుణం, డక్టిలిటీ ఏమిటి, తీగలుగా సాగే గుణం, సోనరస్ నేచర్ ఏంటి, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏమిటి, థర్మల్ కండక్టివిటీ ఏమిటి, ఎగ్జాంపుల్స్ ఏంటివి, ఎక్సెప్షనల్ కండిషన్స్, ఎక్సెప్షన్స్ ఏంటి, అవన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాం. మళ్ళీ అదే టాపిక్ చెప్తే ఆ రోజు మనకు టాపిక్ చెప్పినప్పుడు దానికి సంబంధించి 40 మినిట్స్ టైం పట్టింది. మళ్ళీ నాకు లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించిన కాన్సెప్ట్ను మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాను, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్కి సంబంధించి. సో మిగతా కాన్సెప్ట్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, ప్రీవియస్ క్లాసులు చూడండి. మీరు ఇప్పుడు 36th క్లాస్ చూస్తున్నారని అంటే 35 క్లాసులు కంప్లీట్ అయ్యి ఉంటేనే యూ విల్ గెట్ వాట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్. సో సీక్వెన్స్గా చూసుకుంటూ రండి. సో నౌ లెట్ వి టేక్ వాట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ఈ మెటల్స్ అంటే ఏంటివి, నాన్ మెటల్స్ అంటే ఏంటివి అనేది మనం ఒకసారి చూద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు వాట్ లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ కాన్సెప్ట్, మెటల్స్ అండ్ వాట్ నాన్ మెటల్స్. మెటల్స్ అంటే ఏంటివంటే the elements which have tendency to lose electrons. The elements which have tendency to lose electrons. Tendency to lose electrons. Electrons lose చేసే నేచర్ ఉన్నది ఏమంటారు, మెటల్స్ అంటారు. ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసే నేచర్ ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటారు, మెటల్స్ అని అనడం జరుగుతుంది. So a tendency of losing of electrons whenever one metal is there. If it will loses electrons, one electron lose చేసింది అనుకోండి, దీనికి m+1 చార్జ్ వస్తుంది. If it will loses 2 electrons, it will gets m+2 charge. If it will loses 3 electrons, +3 charge వస్తుంది. If it will loses n electrons లూజ్ అయింది అనుకోండి, m+n చార్జ్ వస్తుంది. ఓకేనా, దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తే అంత చార్జ్ వస్తుందనే ఒక కాన్సెప్ట్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ లూజ్ చేయడానికి గల రీజన్ ఏంటి? సో రీజన్ కావాలి అని అంటే నౌ లెట్ వి టేక్ వన్ మెటల్, సోడియం మెటల్ని తీసుకుందాం. సోడియం అటామిక్ నెంబర్ 11, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటిదిరా, 1s2 2s2 2p6 3s1. ఇది సోడియం ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 2 + 2 4, 4 + 6 10, 10 + 1 11. ఇందులో మనకి ఏ ఎలిమెంట్ అయినా సరే నేచర్లో దానికి ఉన్న స్వభావం ఏమిటి అని అంటే, దానికి ఉన్న నేచర్ ఏంటి అంటే అది ఎప్పుడు స్టెబిలిటీ కోసం ప్రయత్నం చేస్తుంది. నువ్వైనా అంతే, నేనైనా అంతే, ఎవడైనా అంతే.
స్టేబుల్గా ఉండడం కోసమే ఎల్లప్పుడూ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ స్టెబిలిటీ ఉండాలి అని అంటే ఎలిమెంట్స్కి సంబంధించి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉండాలి. ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్. అయితే ఫస్ట్ షెల్లోనన్నా ఉండాలి, సెకండ్ షెల్లోనన్నా ఉండాలి, థర్డ్ షెల్లోనన్నా ఉండాలి. థర్డ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు 1 ఉన్నాయి. ఇక్కడ ఆక్టెట్ కావాలంటే ఇంకా 7 ఎలక్ట్రాన్లని తెచ్చుకోవాలి కదా. ఇందులో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇందులో 8 ఉండాలంటే లాస్ట్ షెల్ ఒకటి ఉండొద్దు, ఇది లాస్ట్ షెల్ కావాలి. ఉండాలంటే ఇది ఏం చేయాలి? ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. ఒక ఎలక్ట్రాన్ తీసివేయడం ఈజీయా, 7 ఎలక్ట్రాన్లను తెచ్చుకోవడం ఈజీయా? లూజింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఈజీ ఆర్ గెయినింగ్ ఆఫ్ 7 ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈజీ? ఏది ఈజీ ప్రాసెస్? లూజింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఈజీ. కాబట్టి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసి ఇట్ విల్ గెట్స్ 1 యూనిట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. మెటల్స్ ఎవైనా ఇదే కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. అయితే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసి ఆక్టెట్ వస్తుంది, 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసి ఆక్టెట్ వస్తుంది, 4 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావడము జరుగుతుంది. ఇది అబౌట్ ద వాట్ ఏంటివిరా ఇవి? అబౌట్ ద వాట్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు మెటల్స్. ఒకటే ఒక పాయింట్ చెప్పాను ఇక్కడ. మెటల్స్ అంటే ఏంటివి? ద ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ మెటల్స్. మెటల్స్ ఆల్వేస్ టెండ్స్ టు ఫార్మ్ వాట్? క్యాటయాన్స్. పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఏమంటారు? క్యాటయాన్స్ అంటారు. ఎప్పుడు క్యాటయాన్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాటయాన్స్కి ఇంకొక పేరు ఉంది, యాసిడ్ రాడికల్స్ అని కూడా అంటారు. వీటికి ఇంకొక కొత్త పేరు గుర్తుపెట్టుకోండి, యాసిడ్ రాడికల్స్. ఎక్కడన్నా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగితే వీటిని ఏమంటారు? యాసిడ్ రాడికల్స్ అంటారు. యాసిడ్ రాడికల్స్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇక నాన్ మెటల్స్ దగ్గరికి రండి. వీటికి లూజ్ చేసే నేచర్ ఉంటే వీటికి ఏం నేచర్ ఉంటుందిరా? టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్స్. టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్స్. టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసే నేచర్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ని ఏ అనేది ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసింది అనుకోండి, దీనికి ఏమొస్తుందిరా? -1 ఛార్జ్ వస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది అనుకోండి, -2 ఛార్జ్ వస్తుంది. 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది అనుకోండి, ఇట్ విల్ గెట్స్ -3. ఒకవేళ n ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది అనుకోండి, ఇట్ విల్ గెట్ -n ఛార్జ్. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తే అంత నెగటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ నాన్ మెటల్స్ గెయిన్ ఎలక్ట్రాన్స్ చేసి దేన్ని ఫామ్ చేస్తుంది? యానయాన్ ఫామ్ చేస్తుంది. యానయాన్ ఈజ్ ఫార్మ్డ్. మరి ఎందుకు గెయిన్ చేస్తుంది అనే కాన్సెప్ట్ కూడా కావాలి మనకు. యూ టేక్ 1 ఎలిమెంట్, క్లోరిన్ తీసుకుందాం, 17. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5 2 4 +6 10 +2 12 +5 17. సో ఇది మనకి ఏంటిది? దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇందులో ఎన్ని ఉన్నవి? నాకు 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లాస్ట్ దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్? 7 ఉన్నాయి. స్టెబిలిటీ రావాలంటే ఇంకెన్ని కావాలి? 8 కావాలి కదా. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ +1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసి దీనికి స్టెబిలిటీ వస్తుంది. నాన్ మెటల్స్ అన్నీ కూడా అంతే. ఒక ఎలక్ట్రాన్ 2 3 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ 8 ఎలక్ట్రాన్లు వచ్చే విధంగా ప్రయత్నం చేసుకుంటుంది. అది చేసుకుని దానికి స్టెబిలిటీ వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే మెటల్స్కైనా సరే నాన్ మెటల్స్కైనా సరే చిట్ట చివరి షెల్లో చిట్ట చివరి ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్లు వచ్చే విధంగా చూసుకోవాలి. 8 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఉంటే తీసేయాలి, తక్కువ ఉంటే కలపాలి. సో ఇది యానయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యానయాన్, సో యానయాన్ను ఏమంటారు అంటే ఇంకొక పేరు బేసిక్ రాడికల్. ఏమంటారు? బేసిక్ రాడికల్స్ అంటారు. బేసిక్ రాడికల్స్. నాన్ మెటల్స్ ఆల్వేస్ టెండ్స్ టు ఫార్మ్ వాట్? యానయాన్స్. యానయాన్స్ని ఫామ్ చేయడము జరుగుతుంది. ఇక ఈ రెండింటికి మధ్యలో ఉండేటివి ఇంకో కొన్ని ఉంటాయి. ఏంటి అవి? మెటలాయిడ్స్ అంటారు. ఏందో చెప్తారా? మెటలాయిడ్స్. మెటలాయిడ్స్, the elements which can shows both the properties of metals and non-metals. మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ని షో చేయాలి, నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ని షో చేసేటివి. ద ఎలిమెంట్స్ విచ్ కెన్ ఫార్మ్ బోత్
ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ దే ఆర్ కాల్డ్ మెటలాయిడ్స్. వాటిని ఏమంటారు? మెటలాయిడ్స్ అంటారు. మెటలాయిడ్స్ అంటే మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ని షో చేయాలి, నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ని షో చేయాలి. అట్లా షో చేసే వాటిని ఏమంటారు? మెటలాయిడ్స్ అంటారు. ఇక మెటలాయిడ్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఏంటి ఏంటి మెటలాయిడ్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి. సిలికాన్, జర్మేనియం, టిన్, నెక్స్ట్ వన్ ఆర్సెనిక్, యాంటీమోనీ, బిస్మత్. ఈ ఎలిమెంట్స్ అనేటివి మనకు మెటలాయిడ్స్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ వచ్చాయి. ఐ విల్ గివ్ యూ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. దే ఆర్ వాట్? జర్మేనియం, ఆర్సెనిక్, యాంటీమోనీ, జర్మేనియం, ఆర్సెనిక్, యాంటీమోనీ అండ్ tellurium, selenium, tellurium and selenium. These elements are worked as what? Metalloids. ఇవి మనకు మెటలాయిడ్స్ క్యారెక్టరిస్టిక్స్ని షో చేయడము జరుగుతుంది. ఓకేనా? ఇవి కాపీ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇందులోనే లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలో థర్డ్ కాన్సెప్ట్, సెకండ్ క్లాసే కానీ థర్డ్ కాన్సెప్ట్ ఏంటిది? గ్రూప్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్. గ్రూప్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్. సో ఇన్ దిస్ వాట్ గ్రూప్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్. గ్రూప్ ఎలిమెంట్స్ చూద్దాం. మనకి గ్రూప్ ఎలిమెంట్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఎలిమెంట్స్ మీరు ఏ విధంగానైతే 1 to 30 ఎలిమెంట్స్ నేర్చారో ఈ గ్రూప్ ఎలిమెంట్స్ కూడా నేర్వాలి. ఫస్ట్ లెట్ వి టేక్ వాట్? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. Is it visible to you? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ చాలా విజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివిరా? సో ఇట్లా రాద్దాం చూడండి. సో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఇదంతా పెద్దగా రాయకుండా జస్ట్ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, అన్ని పట్టాలి. ఫస్ట్ ఏ గ్రూప్ ఏంటి? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. So these are the what different group elements. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. వీటి సింబల్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. లిథియం, సోడియం Na, పొటాషియం K, రుబీడియం Rb, సీజియం Cs, ఫ్రాన్షియం Fr. ఈ ఎలిమెంట్స్ను ఫస్ట్ ఏ గ్రూప్లోనే ఎందుకు పెట్టినారు అనేది కూడా తెలవాలి. ఫస్ట్ ఏ గ్రూప్లోనే ఎందుకు పెట్టినారంటే మీరు వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎలిమెంట్ సోడియం తీసుకుందాం. 11 కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1s2, 2s2, 2p6, 3s1. ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. ఏ నెంబర్ ఉన్నది అవి ఫస్ట్ నెంబర్ ఉంది, సెకండ్ నెంబర్ ఉంది, థర్డ్ నెంబర్ ఉంది. ఈ థర్డ్ నెంబర్లో లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ ఉంది. లాస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి ఇది 1 గ్రూప్లో పెట్టాలి. మీరు ఏ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే దాని చివరిలో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ కనుక ఉంటే అప్పుడు దాన్ని ఫస్ట్ గ్రూప్లో పెట్టాలి, 1 గ్రూప్లో పెట్టాలి. ఇక ఈ ఎలిమెంట్స్లో ఎక్సెప్ట్ హైడ్రోజన్ రిమైనింగ్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్. వీటిని ఏమంటారా? ఆల్కలీ మెటల్స్ అంటారు. ఎందుకు ఆల్కలీ మెటల్స్ అంటారు అంటే ఈ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా మెటల్స్ మరియు బేసిక్ నేచర్ ఉంటుంది. ఇవన్నిటికి కూడా ఆల్కలైన్ నేచర్, బేసిక్ నేచర్ ఉంటుంది. వీటికి ఏం నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్. వెన్ దే ఆర్ రియాక్ట్స్ విత్ వాటర్ అదర్ కాంపౌండ్స్ దే ఫార్మ్స్ బేసెస్ని ఫామ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్.
ఈ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి? సో సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివిరా? బెరీలియం, magnesium, calcium, strontium, barium, radium. These are the what second A group elements. Beryllium Be, magnesium Mg, calcium Ca, strontium Sr, barium Ba, రేడియం Ra. ఇవి వీటి యొక్క సింబల్స్. వీటిని సెకండ్ ఏ గ్రూప్లోనే ఎందుకు పెట్టినారు అని అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మెగ్నీషియం 12 తీసుకుంటున్నాను. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2. అంతేనా? మొత్తం 12 రావాలి. 4, 6, 10 ప్లస్ 2 12. ఓకేనా? 12 రావాలి కాబట్టి ఇట్లా ఉంది. ఇప్పుడు 3s2 ఎన్ని ఉన్నాయి? లాస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కాబట్టి దీన్ని సెకండ్ ఏ గ్రూప్లో పెట్టారు. అట్లా మీరు ఏ ఎలిమెంట్ రాసినా లాస్ట్లో 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. వీటిని ఏమంటారా? ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కింద విజిబుల్ అవుతుందా? ఓకే, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని అనడం జరుగుతుంది. కాపీ చేసుకోండి ఇవి. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ లెట్ వి సీ. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ చూద్దాం. ఏంటివి? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం, నిహోనియం. నిహోనియం వీటి సింబల్స్ చూడండి. బోరాన్ బి, అల్యూమినియం ఏఎల్, గ్యాలియం జిఏ, ఇండియం ఐఎన్, థాలియం టిఎల్, నిహోనియం ఎన్హెచ్. ఇవి ఏంటివి? మనకు గ్రూప్ ఎలిమెంట్స్, థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వీటికి కూడా మీరు దేనికైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి చూస్తే లాస్ట్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఇట్లా లాస్ట్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ వస్తుంది. అది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. ఇక వీటికి పేరేం పేరు ఉందని అంటే బోరాన్ ఫ్యామిలీ అంటారు. వీటిని ఏమంటారు? బోరాన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అంటారు. బోరాన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్. ఓకేనా? కాపీ చేసుకోండి ఇది. నెక్స్ట్ ఇది ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్. ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి? కార్బన్, సిలికాన్, జర్మానియం, కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, lead. Next tin, lead. Next flerovium. Carbon, silicon, germanium, tin, lead, flerovium. Carbon symbol C, silicon Si, germanium Ge, tin Sn, stannum అంటారు, lead Pb, flerovium Fl. సో వీటిని ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు, లేదా దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? కార్బన్ ఫ్యామిలీ. ఏమంటారా? కార్బన్ ఫ్యామిలీ. కార్బన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అంటాం. ఏమంటాము? కార్బన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ ది ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ చూద్దాం. ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, phosphorus, arsenic, antimony. Nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. Nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. Next one moscovium.
మాస్కోవియం. సింబల్స్ ఏంటివి? నైట్రోజన్ N, ఫాస్ఫరస్ P, ఆర్సెనిక్ AS, యాంటీమోనీ స్టిబియం SB, బిస్మత్ BI, మాస్కోవియం MC. మాస్కోవియం ఏంటిది? MC. So these are the what about the 50A group elements. These 50A group elements are called as nitrogen family. First one is nitrogen family అంటారు. లేదా వీటికి ఇంకొక పేరు ఏముంది అని అంటే నికోజెన్స్ అంటారు. నికోజెన్స్ ఎందుకు అంటే ఇవి ఫామ్ చేసే కాంపౌండ్స్ సఫోకేటింగ్ నేచర్ ఉంటుంది. ఈ ఫామ్ చేసే కాంపౌండ్స్కి ఏం నేచర్ ఉంటుంది? సఫోకేటివ్ నేచర్, శ్వాస ఆడకుండా చేసే స్వభావం ఉంటుంది. కాబట్టి వీటిని ఏమన్నారు? నికోజెన్స్ అన్నారు. ఏమన్నారు? నికోజెన్స్ అన్నారు. నెక్స్ట్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి అవి? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, polonium. Oxygen, sulfur, selenium, tellurium, polonium. Another one is livermonium. Okay, with symbols చూడండి. Oxygen O, sulfur S, selenium Se, tellurium Te, polonium Po, livermonium Lv. So these are the what about the symbols of 6th A group elements. 6th A group elements ఏమంటామనంటే ఒకటి ఆక్సిజన్ ఫ్యామిలీ. ఇట్లా పట్టుకుందాం. ఆక్సిజన్ ఫ్యామిలీ. These are also called as chalcogens. ఇంకొక పేరు ఏంటిది? చాల్కోజెన్స్. చాల్కోజెన్స్ అని వీటిని అంటారు. ఎందుకంటారు? 6th A గ్రూప్ ఎలిమెంట్స్ చాల్కోజెన్స్ అంటారు. చాల్కోజెన్స్ అంటే ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్. ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్. ఓర్స్ని, మినరల్స్ని, ఓర్స్ని అంటే మెటల్స్ తోటి రియాక్ట్ అయ్యి ఎక్కువ ఓర్స్ ఇవే వీటి కాంపౌండ్సే ఉండడము జరుగుతుంది. ఇక నెక్స్ట్ది 7th A గ్రూప్ ఎలిమెంట్స్. 7th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమున్నదరా? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్, ఇంకొకటి టెన్నీసిన్. అస్టాటిన్ తర్వాత నెక్స్ట్ వచ్చేది టెన్నీసిన్. So these are the what 7th A group elements. Let me write symbols. Fluorine F, chlorine Cl, bromine Br, iodine I, astatine At, tennessine Ts. So these are the what about the 7th A group elements. ఏంటివి? 7th A group elements. ఇక 7th A group elements కి ఏం పేరు ఉన్నది? ఒకటి ఎఫ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఎలిమెంట్ ఫ్లోరిన్ కాబట్టి ఫ్లోరిన్ ఫ్యామిలీ. అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ హాలోజెన్స్. హాలోజెన్స్ అంటారు. దీన్ని ఏమంటారు? హాలోజెన్స్ అంటారు. అట్లెందుకు అంటారు హాలోజెన్స్ అని? హాలోజెన్స్ అని అట్లెందుకు అంటారు? హాలోజెన్స్ అని అనడానికి గల రీజన్ ఏంటి? బికాస్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద హాలస్ సాల్ట్స్. హాలస్ సాల్ట్స్ నుంచి తయారు చేస్తారు. హాలస్ అంటే సముద్రం. సముద్ర లవణాల నుంచి వీటిని తయారు చేస్తారు కాబట్టి వాటికి ఏమని పేరున్నదిరా? హాలోజెన్స్ అనే పేరున్నది. ఏమని పేరున్నది? హాలోజెన్స్ అనే పేరున్నది. ఇవి కాపీ చేసుకోండి. నెక్స్ట్ 8th గ్రూప్ ఎలిమెంట్స్ చూద్దాం. నెక్స్ట్ది 8th A గ్రూప్ ఎలిమెంట్స్. 8th A గ్రూప్ ఎలిమెంట్స్. 8th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివిరా? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon, oganesson. So these are the what about 8th A group elements.
దీనికి సింబల్స్ రాద్దాం. హీలియం హెచ్ఈ, నియాన్ ఎన్ఈ, ఆర్గాన్ ఏఆర్, క్రిప్టాన్ కేఆర్, xenon XE, radon RN, oganacin OG. ఇక ఈ ఎలిమెంట్స్కు ఒకటి ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. బికాజ్ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే చిట్ట చివర 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి ఎక్సెప్ట్ హీలియం. హీలియం కాకుండా మిగతా అన్నింటిలో చిట్ట చివర 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి దీనిలో 8 లేకుండా ఇంట్లో ఎందుకు పెట్టిర్రు అని అంటే ఇవి షో చేసే ప్రాపర్టీస్ని షో చేస్తుంది కాబట్టి పెట్టిర్రు. 8 ఎలక్ట్రాన్లు లేకుండా షో చేస్తుంది కాబట్టి ఇలా పెట్టిర్రు అనే ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అయినా వీటితో 8 ఎలక్ట్రాన్లు ఉన్న దాంతో ఎందుకు పెట్టినారు అంటే వీటికి ఏ విధమైన కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయో దీనికి కట్టాంటి ప్రాపర్టీసే ఉన్నాయి కాబట్టి గన్లనే పెట్టిరు. ఓకేనా. ఇక వీటిని జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఎందుకు జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు? బికాస్ కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఈజ్ జీరో. అవి వేరే వాటితోటి కంబైన్ కావు, వాటి వ్యాలెన్సీ జీరో, వేరే వాటితోటి కంబైన్డ్ కావు కాబట్టి అవి వేరే వాటితో కంబైన్డ్ అవ్వదు. ఎందుకు అవుతలేదు అంటే ఆల్రెడీ దే హ్యావ్ స్టేబుల్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి చిట్ట చివర. ఆక్టెట్ ఉంది కాబట్టి స్టేబుల్ కాబట్టి వేరే వాటితోటి కంబైన్డ్ కావు కాబట్టి జీరో గ్రూప్. కంబైనింగ్ కెపాసిటీ జీరో, వ్యాలెన్సీ జీరో కాబట్టి జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఇంకా వీటిని నోబుల్ గ్యాసెస్ అంటాం. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో జీనాన్ రియాక్ట్ అవుతుంది, ఆక్సిజన్ తోటి ఫ్లోరిన్ తోటి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రియాక్ట్ కావన్నాం కదా ఇవన్నీ, కానీ ఒక్క జీనాన్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక జీనాన్ పేరు మీద కానీ వీటన్నిటికీ నోబుల్ గ్యాసెస్ అని వస్తున్నాయి. స్పెసిఫైడ్ కండిషన్లో రియాక్ట్ అయితే నోబుల్ అంటారు, నోబుల్ గ్యాసెస్. వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా అంటారు బికాస్ దే విల్ నాట్ రియాక్ట్స్ విత్ అదర్ సబ్స్టెన్సెస్ ఎక్సెప్ట్ జీనాన్ కాకుండా మిగతా రియాక్ట్ కావు కాబట్టి ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. నెక్స్ట్ వన్ ఏరోజెన్స్ అంటారు. వీటిని ఎయిర్ నుంచే తయారు చేస్తాం కాబట్టి వీటిని ఏరోజెన్స్ అంటారు. గాలిలో నుండే వీటిని తీయడం జరుగుతుంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, సపరేట్ చేస్తాం కాబట్టి ఏరోజెన్స్ అంటాం. ఇన్ని పేర్లు ఉన్నాయి: జీరో గ్రూప్ ఎలిమెంట్స్, నోబుల్ గ్యాసెస్, ఇనర్ట్ గ్యాసెస్, ఏరోజెన్స్ అండ్ 8A గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఇస్ ద వాట్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 36. ఈ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 36కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారో బోర్డు మీద ఏవైతే చెప్పినానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేసుకోండి. ఓకేనా. దీని తర్వాత క్లాస్ వర్క్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవడం కోసం, ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఈజీగా అర్థమవడం కోసము I will prepare total concept in the form of questions and answers. చిన్న క్వశ్చన్స్, చిన్న ఆన్సర్, ఒక సెంటెన్స్ క్వశ్చన్, ఒక సెంటెన్స్ ఆన్సర్, ఒక సెంటెన్స్ క్వశ్చన్, ఒక వర్డ్ ఆన్సర్, అట్లా చిన్నగా చాలా చిన్నగా ఉండే విధంగా కాన్సెప్ట్ మొత్తం మీ మైండ్లోకి ఎక్కించే విధంగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ తయారు చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత హోంవర్క్ చేయాలి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అయిపోగానే హోంవర్క్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హోంవర్క్ నెక్స్ట్ రైట్ ఎగ్జామ్ రాయండి. సో ఇవి రాసిన తర్వాత ఇవి కావాల్సిన వాళ్ళు అంటే ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, హోంవర్క్ అండ్ ఎగ్జామ్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 36 మెటీరియల్ అంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళ నెంబర్ అది. ఆ నెంబర్ మీకు ఏం చేస్తారు, దాని నుంచి ఫ్రీగా వీటికి సంబంధించిన PDF మెటీరియల్ అన్ని పంపించడం జరుగుతుంది. ఓకేనా. రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.